ప్రోగ్రామ్ ని యూజ్ చేసే పర్సన్ ని యూజర్ అంటాం అనేసి లాస్ట్ వీడియోలో మనం చూసాం. నౌ లెట్స్ సీ లైవ్ ఎగ్జాంపుల్ ఇన్ VS Code గెట్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్. నార్మల్ గా నేను a = 10 ప్రింట్ ఆఫ్ a ఇస్తే మనకు అవుట్పుట్ లో 10 ప్రింట్ అవుతుంది, రైట్? అదే ఇప్పుడు నేను 10 రిమూవ్ చేసి ఇన్పుట్ ఇస్తున్నాను. ఇన్పుట్ ఇచ్చేసి సేవ్ చేసి రన్ చేస్తే మనకి ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ బ్లింక్ అవుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? ఇక్కడ ఏమైందంటే ఏ వేరియబుల్లో ఇక్కడ యూజర్ దగ్గర ఉండి ఇన్పుట్ అడుగుతున్నాయి. సో నాకు ఒక ఇన్పుట్ ఇవ్వరు అనేసి ఇక్కడ 10 ఇస్తున్నా, 10 ప్రింట్ అయ్యి ఏ వేరియబుల్లో మనం ఇచ్చిన వాల్యూ 10 సేవ్ చేసుకొని మన ప్రింట్ ఆఫ్ ఏలో 10 జనరేట్ చేసి ఇక్కడ 10 ప్రింట్ అయ్యి. అదే ఇప్పుడు b = ఇన్పుట్ ఇస్తున్నా, c = a + b, ఇక్కడ a రిమూవ్ చేసి c ఇస్తున్నా, సేవ్ చేసి రన్ చేస్తున్నాం. ఇప్పుడు ఏ వేరియబుల్కి ఒక ఇన్పుట్ అడుగుతున్నాయి, ఇక్కడ 10. బి వేరియబుల్కి ఒక ఇన్పుట్ ఇవ్వు అనేసి అడుగుతున్నాయి, ఇక్కడ 20 ఇస్తున్నాం. మనకి ఫైనల్గా 10-20 ప్రింట్ అయ్యాయి. ఎలా 10-20 ప్రింట్ అయ్యాయి? ఎలా 10-20 ప్రింట్ అయ్యాయి అంటే ఏ వేరియబుల్లో మనం ఇచ్చిన ఫంక్షన్ ఇన్పుట్ కాబట్టి ఆ ఇన్పుట్ ఫంక్షన్ మనకి వర్డ్గా కన్సిడర్ చేసుకుంటుంది. అలాగే బి కూడా వర్డ్గా కన్సిడర్ చేసుకుని ఇచ్చిండే వాల్యూస్ 10 + 20 a + b 10 + 20 రెండు మర్జ్ అయ్యి మనకు అవుట్పుట్ 10-20 ప్రింట్ అయ్యాయి. అదే ఇప్పుడు నాకు ఇన్పుట్లో 10 + 20 రెండు యాడ్ అయ్యి నాకు అవుట్పుట్లో 30 రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడే మనం యూజ్ చేయాలి కాస్టింగ్. సో ఎలా యూజ్ చేయాలంటే ఇన్పుట్ ముందు ఇంటి చేసి ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ క్లోజ్. అలాగే బి వేరియబుల్ కూడా ఇంటి చేసి ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ క్లోజ్. సేవ్ చేసి రన్ చేస్తున్నా. ఇప్పుడు ఏ వేరియబుల్కి ఒక ఇన్పుట్ ఇవ్వు అనేసి అడుగుతున్నా, ఇక్కడ 10 ఇస్తున్నా. సేమ్ బి వేరియబుల్ కూడా అంతే 20. అవుట్పుట్లో మనకి ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ 30 ప్రింట్ అయ్యాయి. ఇలా మనము యూజర్ దగ్గర నుండి ఇన్పుట్ తీసుకోవాలి.